అగ్రదేశం అమెరికాకు ఇప్పుడిప్పుడే భారతదేశం మీద కడుపు మంట తగ్గే అవకాశం మనకు కనిపించట్లేదు. ఈ మధ్య 2 రోజుల క్రితమే ట్రంప్ గారు మళ్ళీ భారత్ పట్ల కొంత సానుకూలంగా మాట్లాడినప్పటికీ ఆయన దగ్గర, ఆయన చుట్టూ ఆయన ఉన్నటువంటి అడ్వైజర్లు కొందరు ఆ కడుపు మంటను రకరకాల రూపాల్లో బయట పెట్టుకుంటున్నారు. తాజాగా ట్రంప్కు సంబంధించి ట్రేడ్ అడ్వైజర్గా ఉన్నటువంటి పీటర్ నవారో అనేటువంటి వ్యక్తి భారత్పై విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడానికి కారణం వాళ్ళు ఈ దేశంలో ఆర్థికంగా లాభపడడం కోసం ఆ పని చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని వెల్లడిస్తూ, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగడానికి భారత్ ఈ చమురు దిగుమతి చేసుకోవడమే మరొక కారణం. అంటే ఇక్కడ భారత్ ఉద్దేశపూర్వకంగానే రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగేటట్టుగా ప్రోత్సహిస్తుంది, వెనుక ఉండి అమెరికాకు తోడ్పాటును అందిస్తుంది ఆర్థికంగా అనేటువంటి మాట మాట్లాడడం జరుగుతుంది. కానీ వాస్తవం ఏంది? ఈ వాస్తవాన్నే ఎక్స్ అనేటువంటిది ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఈ అంశాన్ని ఖండించడం జరిగింది. ఏం చెప్పింది ఎక్స్? ఈ యొక్క పీటర్ నవారో చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదు, భారత్ ఇంధన భద్రతలో భాగంగానే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది, అంతేగాని వాళ్ళేదో భారత్లో ఆ దిగుమతి అయినటువంటి చమురు ద్వారా ఆర్థికంగా లాభపడాలని ఏం కాదు అనేటువంటి విషయాన్ని ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఎక్స్ తెలిపింది. ఆ ఎక్స్ మీద కూడా ఈ యొక్క ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్గా ఉన్నటువంటి పీటర్ నవారో నోరు పారేసుకుంటూ ఆ ఎలన్ మస్క్ మీద, ఎక్స్ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. అంటే ఎందుకు వీళ్ళకు ఇంత ఇబ్బంది ఎందుకు అనేది కూడా మనకు బాగా ఆలోచిస్తే, వాస్తవంగా అమెరికాకు మనకు ఈ ట్రంప్ ఉన్నప్పటి నుంచి కానీ, లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కానీ, జో బైడెన్ ఉన్నప్పుడు కానీ, అంత ముందు కూడా కొన్ని దశాబ్దాల నుంచి కొంచెం మంచి సంబంధాలే ఉన్నాయి, కొన్ని అంశాల పట్ల వ్యతిరేకించినా కూడా. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్కు మనకు ఈ పహల్గామ్ దాడి సంఘటన జరిగిన తర్వాత ఆ ఉద్రిక్తత తగ్గించడంలో భాగంగా ట్రంప్ కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ చేసిన ప్రయత్నం తన వల్లే జరిగిందని, నా మాట వినకపోతే 2 దేశాలు కూడా ట్రేడ్ పరంగా ఇబ్బంది పడతాయని బెదిరించే దాంట్లో భాగంగా అక్కడ ఇండియాను కొంచెం తక్కువ చేసే విధంగా, పాకిస్తాన్ కొద్దిగా ఎక్కువ చేసి చూపే విధంగా ఆయన యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యల పట్ల అప్పుడు మోడీ గారు కూడా స్పందించలేదు. తర్వాత మాటికి మాట మారుస్తుండడం వల్ల కూడా మోడీ గారు స్పందించడమే కాకుండా, కలిసి వచ్చిన అవకాశంలాగా చైనా వేదికగా జరుగుతున్నటువంటి ఎస్సీఓ సమావేశంలో మోడీ గారు మనకు ముందుగానే రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి, దాంతోపాటు మనకు సరిహద్దుగా ఉన్నటువంటి చైనాతో కూడా కలిసి ముందుకెళ్ళాలి, ఇలా కలిసి వెళ్ళడం వల్లనే మనకు అమెరికాకు చెక్ పెట్టగలం అనేటువంటి వ్యూహాన్ని రచించి పుతిన్ ద్వారా చైనాతో, జిన్పింగ్తో కూడా మంచి సంబంధాలు కొనసాగించే విధంగా ఆ సమావేశంలో వాళ్ళు మెలగడం జరిగింది. దీనిపై కూడా సాక్షాత్ ట్రంప్ గారే ఏకంగా చీకటి చైనాతో మీరు కలవాలి, నడవాలి అనేటువంటి ఆలోచన మీకుంది, మీరు మునిగిపోతారు, మీరు రష్యా ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పరంగా మునిగిపోతారు అనే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. సరే, ఒక దేశము ఇంకొక దేశంతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, కొన్ని వ్యవహారాల పట్ల పక్క దేశం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ అమెరికా విచిత్రంగా వాళ్ళ కడుపు మంట ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ దేశానికి సంబంధించి మీరు ఇచ్చిన టారిఫ్ల పట్ల భారతదేశం ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు చేయదు చెప్పండి? మీరు పలానా దేశంతో ట్రేడ్ చేయకూడదు, మేము చెప్పినటువంటి దేశంతోనే ట్రేడ్ చేయాలి, మాతోనే ట్రేడ్ చేయాలి అనేటువంటి ఒక హెచ్చరికలే కాదు, ఒక రకంగా చెప్పాలంటే అహంకారంతో కూడినటువంటి మాటలు ఉంటే మీతో ఎందుకు మంచిగా ఉండాలి? ఖచ్చితంగా ఎవరి దారిలో వారు చూసుకుంటారు. మనకు కొన్ని చోట్ల ఇబ్బంది అయినప్పుడు వేరే దారి చూసుకుంటారు, అంతేగాని మన జీవన మొత్తం మన భారతదేశం అంతా స్తంభించిపోయే విధంగా మనం ఆలోచించాం కదా. ఇంకొక దేశంతో చూసుకుంటాం. అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనకు ఇబ్బంది జరుగుతుందన్నప్పుడు భారతదేశంలో మోడీ గారున్నా ఇంకొకరున్నా దిద్దుబాటు చర్యలు, ఇబ్బంది పడకుండా కొన్ని మార్గాలను అన్వేషిస్తారు. దానిలో భాగంగానే చైనాతో కూడా కలవడం జరిగింది. సరే, చైనాతో కలవడం కరెక్టా కాదనేటువంటి అంశాన్ని పక్కన పెడితే,
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఖచ్చితంగా అది కరెక్ట్ అయినటువంటి మార్గంగా, వేదికగా మోడీ గారు ఉపయోగించుకున్నారు. దీంట్లో ఏముంది? ట్రంప్ ఈ విధంగా మాట్లాడతాడు, ఇంకొక ఆయన వాళ్ళ ఉపాధ్యక్షుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఈయన కొత్తగా ఈ నవ్వారు ఒక రకంగా మాట్లాడతాడు. మొత్తానికైతే మనకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడిప్పుడు ఈ అమెరికా వాళ్ళకు భారతదేశం మీద కడుపు మంట తగ్గేటువంటి అవకాశం కనిపించట్లేదు. చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో.